52 రఘువంశ ద్వితీయ సర్గ. నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవః పునరప్యువాచ ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవః పునరప్యువాచ ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. బద్రిగా చదువుతారా? సార్ చదువుతాను. 1 minute సార్. నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవః పునరప్యువాచ ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవః పునరప్యువాచ ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. ఈ దేవః పునరపి పునః అని దేవ కరెక్ట్. సుతరాం తప్పేం లేదు, కలపడం ఒక విధానం. శ్లోకం కాబట్టి అట్లా చదువుతుంది బాగుంటుంది. అంటే ఛందస్సు భంగం కూడా ఏం కాదు, ఉద్దేశం పర్వాలేదు, కానీ చదవడం విధానం అది. అడగవారు చదువుతారా? నమస్కారం. నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవః పునరప్యువాచ ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవః పునరప్యువాచ ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. విభాగం చేయండి. నిశమ్య దేవానుచరః తస్య దేవానుచరస్య వాచం మనుష్యదేవః మనుష్యస్య దేవః మనుష్యదేవః పునః అపి ఉవాచ ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష్యా తదధ్యాసిత కాతర అక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవః పునః అపి ఉవాచ ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. వాడవాడు నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవః పునరప్యువాచ ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవః పునరప్యువాచ ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. దేవాను దగ్గర ఆపకుండా చదివితే బాగుంటది అనుకుంటా. దేవానుచరస్య నిశమ్య దేవానుచరస్య వాచం అనుచరస్య అనేది రావాలి.
అవునండి. అర్థం కావాలి కదా. దేవానుచరస్య అర్థ నిశమ్య దేవానుచరస్య వాచం కరెక్టేనండి. ఒక్కసారి మళ్ళానండి. దేవానుచరస్య అనండి. నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవ పునరప్యువాచ ధేన్వా తదధ్యాసితకాతరాక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. కరెక్టేనా గురుగారు? చెప్తారా? చెప్తాను. నిశమ్య ఎప్రత్యయం ఇది, లెప్రత్యయం అవ్యయం. దేవానుచరస్య దేవానుచరయోః దేవానుచరస్య దేవానుచరయోః దేవానుచరాణాం. దేవానుచర శబ్దः అకారాంత పుల్లింగ షష్ఠేకవచనాంతः. వాచం వాచం వాచౌ వాచः వాక్ శబ్దः చకారాంత స్త్రీలింగ ద్వితీయేకవచనాంతः. మనుష్యదేవः మనుష్యదేవः మనుష్యదేవౌ మనుష్యదేవాः. మనుష్యదేవ శబ్దः అకారాంత పుల్లింగ ప్రథమైకవచనాంతः. పునః అవ్యయం. అపి కూడా అవ్యయం. ఉవాచ క్రియాపదం. ధేన్వా ధేన్వా ధేనుభ్యో ధేనుభిः. ధేను శబ్ద ఉకారాంత స్త్రీలింగ తృతీయేకవచనాంతः. తదధ్యాసిత కాతరాక్ష్య కాతరాక్ష్య కాతరాక్షిభ్యాం కాతరాక్షిభిः. తదధ్యాసిత కాతరాక్షి శబ్దः ఈకారాంత స్త్రీలింగ తృతీయేకవచనాంతः. నిరీక్ష్యమాణः నిరీక్ష్యమాణः నిరీక్ష్యమాణౌ నిరీక్ష్యమాణాः. నిరీక్ష్యమాణ శబ్దः అకారాంత పుల్లింగ ప్రథమైకవచనాంతः. సుతరాం అవ్యయం. దయాళుః దయాళుః దయాళు దయాళవः. దయాళు శబ్దः ఉకారాంత పుల్లింగ ప్రథమైకవచనాంతः. ఇక్కడ నిశమ్యలో గురుగారు చిన్న సందేహం. నిశమ్యలో ధాతువు శమ్మ అండి, కనపడలేదు నాకు. సమ్మతి శమింపజేయడం అంటే నీ ఉపసర్గ దానికి అంతేనండి. నీ ఉపసర్గ నీ ప్లస్ షం కనపడలేదు గురుగారు. దాని నుంచి శాంతం సమయతి సమయతి కూడా అందులో వచ్చింది. సమయతి శమయతి అది ఇంగ్లీష్ అదే నిజంతం. నిజంతం. శమతి శమయతి శమీ శమయతే పాపం. అవునండి. శమీ వృక్షం. నీ ఉపసర్గ చేయడం అర్థం మారింది. నిశమ్యాన్ని వినడం వచ్చి. అవును అనుకున్నాము ఇప్పుడు దాకా. అయితే నాకు కనపడలేదంటే సందేహం వచ్చి అడుగుదామని. అదే అదే శం ప్లస్ లెప్రత్యయం. లెప్రత్యయం వచ్చింది అంటే పైన ఉపసర్గ ఉంది అని అర్థం. అవునండి. అదే ఉపసర్గ ఉంటేనే లెప్రత్యయం వస్తుంది కదా. అవును. ఇది గురువు ద్వారా తెలియకపోతే నిశమ్య అంటే ఏదో శమింపబడింది అనుకుంటాం. శాకుంతలంలో కూడా ఈ మాట ఉంది. మధురాంచ నిశమ్య శబ్ద అని వస్తుంది. పంపేటప్పుడు తన బిడ్డను ఆయన పంపేటప్పుడు, కన్నుడు పంపేటప్పుడు విను అనే అర్థంతోటేనా? నీ ఉపసర్గ అంటే వినుట అనే అర్థం ఉంటుంది. విని అని అర్థం. అవునండి. ఈ ఉపసర్గ అర్థం మారింది. శమ ఉపశమే శమ ఉపశమేలో నిశమ్య దొరికిందండి. శాకుంతలలో నిశమ్య అంటే వినేనే వచ్చింది అర్థం. కటకమారు దొరికిందండి అది. ఇక్కడ విని అని అర్థమే. ఇక్కడ విని అంతే. మామూలు ధాతు నక్షముఖం శమింపజేయడం. నేననేది అది. శమింపజేయడం ఉపశమించడం ఏదో ఒక శ్లోకంలో మేము చదివిన దాంట్లో కనబడ్డప్పుడు దాన్ని ఇక్కడ వినకపోతే దాని నిశమ్య అంటే విని అని అర్థం చేసుకోలేము అంటున్నాను. అది నా బాధ. ఎందుకంటే ఈ ఉపసర్గతో అర్థం మారిపోయింది కాబట్టి ఎంతసేపు క్షమ అంటే క్షమయతే అని ఆలోచిస్తాం. ఏ అర్థం ఎటు వస్తుందో తెలియదు ధాతుల పైన. బలాద్ అన్యత్ర నీయతే అని ఒక ధాతువు మీద ఉన్న అర్థం అది ఎటైనా తీసుకెళ్ళవచ్చు. గురుగారు క్షమించండి, ఆలస్యమైంది. మీకే నష్టం, మాకేదో. మీకేమైనా లేట్ అయితే అంటే పాడేంకం వస్తే ఏం కాలేదు. అంటే మీకు ఇబ్బందిగా కవర్ చేసుకోవాల్సి వస్తుంది కొంత. ఎందుకు క్షమించడం అంటే మీకు పనిష్మెంట్. ఒకసారి చదవండి. చదువుతా.
ఇందులో మొత్తం 3 ఉపసర్గలు ఉన్నాయి కటకం వారు. ఉప ఒకటి, నీ ఒకటి, ప్ర ఒకటి ఉపసర్గాలు ఉన్నాయి. ఉపశమ, నిశమ్య, ప్రశమ్య రెండిటికి ఉపశమ ప్రశమ్యకి శాంత కోన, నిశమ్యకి మాత్రం సున్న వినటం. దనికొండ వారు చదువుతున్నారు శ్లోకం చదవండి. ముందుకు పోవచ్చు. నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవ పునరప్యువాచ ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష్య నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. వెరీ గుడ్, పర్ఫెక్ట్. చదవటానికి ఉంది. పడిబడి వారు చెప్పండి, విభక్తులు చెప్పండి. చెప్పారు. ఓకే సరే. అచ్చా, దీంట్లో మనకు క్రియాపదాలు ఉవాచ ఒకటి ఉందండి. ఉవాచ ఒకటి, నిరీక్ష్యమాణః అది ఇదండి. నిరీక్షమాణ వేసుకోవచ్చు. మీరు అడిగిన నిశమే ఉంది కదా. ఉన్నదండి, నిశమ్య ఉన్నది. నిశమ్య ఉన్నది, చెప్పొచ్చే నిశమ్య ఉంది. నిరీక్షమాణః కూడా ఉంది. అనగా మనం ఉవాచ మొదటిది. ఉవాచ అంటే వాచ్ వచ్చేదాదు కదా, వాచది వాచ్ని భక్తి వక్త అనేది ఉవాచ అవుతుంది. పలికెను భగవద్గీతలో అట వస్తుంది. భగవాన్ ఉవాచ, భగవచం ఊచు, దేవా ఊచు, ఊచు అనేటువంటి వస్తుంది. ఉవాచ అంటే పలికేను, పలికేనట అనమాట. భూతకాలం గట్టిలకారం. ఎప్పుడు అంటే పునః మరలా, పునః అపి మరలా కూడా ఉవాచ పలికేను. ఎవరు? మనుష్యదేవ అనేటువంటి ప్రధానమైన పదం. నరపతి రాది, నరపతి అంటే రాజు అయినటువంటి ఇతడు పునః అపి ఉవాచ. అది ఎట్లాంటి వాడు? దయాళు, దయగలవాడు. దయాళు అంటే దయ కలిగిన వాడు. అట్లానే నిరీక్ష్యమాణ, చూడబడుతున్నవాడు. సుతరాండు మిక్కిలి చూడబడుతున్నాడు. ఎవరి చేత చూడబడుతున్నాడు? దేనువు చేత. ఇది సుతరాము దయాళుకు కదా విశేషణం. ఏదైనా పెట్టుకోవచ్చు. చూద్దాం, మిక్కిలి అనే పదం మీరు ఎటు పెట్టుకుని బరలేదు. సుతరాం దయాళు, మిక్కి దయాళు. ఇక్కడ ఇంకోటి ఏంటి? ధేనువా, ధేనువు ఎటువంటిది? రెండు కూడా స్త్రీలింగం తృతీయ ఏకవచనాలు. అంటే ఏమిటి? తత్ అధ్యాసిత కాతర అక్ష్య అనే పదాలు దాంట్లో ఉన్నాయి సమాస పదంలో. తత్ అంటే అది అంటే ఇక్కడ మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఉందో అంటే ఆ సింహం అనుకుంటా. అధ్యాసితం, తత్ అధ్యాసితం అధివసించినటువంటిది, అధివసించినటువంటి సింహం. అంటే అది ఏదైతే సింహం అధివసించిందో అంటే తన మీద ఉన్నదో, పట్టుకొని ఉన్నదో దాని యొక్క కాతరం, దాని వలన కాతరం భయపడు వలన అనుకుందాం. ఇక్కడ పంచమి చేతాధిక దాని చేత దాని వలన భయం కలిగి, ఆ భయము యొక్క చేత ఈక్ష చూపులు, భయం కలిగిన చూపులు, భీతి కలిగిన చూపులు కదా. అది మళ్ళీ బౌరి సమాసం. అది కలిగినటువంటిది ధేను. అంటే మనం విశేషాలు విశేష్యము అన్నప్పుడు విశేషణాన్ని దాదాపుగా బహుళ సమాసం ఉంటుంది దాదాపుగా. కనుక ఇక్కడ ఆ సింహము పట్టుకున్నటువంటి సింహం వల్ల కలిగేటువంటి భయం కలిగినటువంటి చూపులతోని, అంటే బెదిరిపోయిన చూపులతోని ఉన్నటువంటి ఆ ధేనువు చేత
మిక్కిలి చూడబడుతున్నవాడు, దయ కలిగినటువంటి వాడు నిరీక్షమాణః అయినటువంటి మనుష్యదేవ పునః అపి ఉవాచ. ఏం చేసి? కిం కృత్వా నిశమ్య విన్నాడు. దేనిని విన్నాడు? వాచ్యం వాచం వాచం, వాక్కు. దేవానుచరస్య వాచం వాచం, వాక్కు. ఎవరి యొక్క వాక్కును? దేవానుచరస్య దేవుని యొక్క అనుచరుడు. అనుసృత్య చరతి అనుసర అంటే సేవకుడు. సింహం యొక్క సేవకుడు, శివుని యొక్క, పరమేశ్వరుడు యొక్క సేవకుడైనటువంటి సింహం యొక్క అని మనం అనుకుంటున్నాం. అటువంటి కానీ ఆ తర్వాత మరొక వాక్కులు వచ్చినాయి కదండి. ఇప్పుడు చివరిగా విన్నదైతే పర్వతం నుంచి వచ్చినటువంటి ప్రతిధ్వని కదా. అది అది కేవలం సపోర్ట్ గాని అది కాదు ప్రధానం. ఉం. అక్కడ ప్రధాన సింహం పలికింది, జవాజా చెప్తాడు అంతే. ఇక్కడ పర్వతం పదం అనేటువంటి వాళ్ళు ఒకడు పలికినట్టు కాదు. రిసౌండ్ ఇచ్చిందని కవి చెప్తాడు, అంతేమీ లేదు. ఆ రిసౌండ్ కవి ఊహ అంతే. పర్వతం పలకలేదు అక్కడ, కాదు ప్రధానం కాదు. పర్వతం యొక్క ధ్వని ఎట్లాగో ధ్వని వస్తుంది. ఆ ధ్వనిని కవి ఏం చేస్తాడంటే పర్వతం పలికినట్లుగా, పర్వతం కూడా పలికిందా అన్నట్లుగా ఉందని అందుకనే అది ఉత్ప్రేక్షక అయితే తప్పిస్తే అనలేదు అని అర్థం. కవి అక్కడ పర్వతం కూడా వచ్చి తనేం కూడా సపోర్ట్గా మాట్లాడలేదు. కనుక పలికినటువంటి కేవలం సింహమే, ఆ సింహం మాట విన్నాడు అంతే. సింహం కనుక సింహం యొక్క మాటను విన్నటువంటి వాడై మళ్ళీ పునః అపి ఉవాచ, మళ్ళీ పలుకుతున్నాడు తాను. అంటే ఇంతకు మొదలు మలికాడు కదా, కనుక ఇప్పుడు మళ్ళీ పలుకుతున్నాడు అని అర్థం. ఆ సింహానికి మళ్ళీ జవాబు చెప్తున్నాడు అనేది శ్లోకంలోని అర్థం, అన్వయకరం అర్థం. అంటే ఇప్పుడు మనం అన్వయకరం ఎట్లా చెప్పుకుందాం అంటే దేవానుచరస్య వాచం నిశమ్య, దేవాచరుని యొక్క వాక్యం విన్నటువంటి ఎవరు విని? అతడు మనుష్యదేవ మనుష్యదేవుడు. అతడు ఏమవుతున్నాడు అంటే ఈ అధ్యాసిత కాదరాక్షదేను నిరీక్షమాణ సన్ అనాలి. సన్ పదం పడుకుంటాం. నువ్వు సతి సప్తమి సతి అన్నాం కదా. ఈ నిరీక్షమాణ అంటే శానచ్ ప్రత్యయం, నిరీక్షమాణ అనే శానచ్ ప్రత్యయం, శత్రు ప్రత్యయం శానచ్ ప్రత్యయం జంట. శత్రు ప్రత్యయము పరస్మయ ధాతువులో వస్తుంది, శానచ్ ప్రత్యయము ఆత్మనేపథ్య ధాతువులో వస్తుంది. రెండు కూడా వర్తమాన కాల అర్థంలో ఇస్తాయి. శత్రు ప్రత్యయము అదే తకారాంత శబ్దం పచంతో పచంత అని వస్తుంది. అంటే ఉన్నటువంటి వాడు, చేస్తున్నవాడు. దానికి సన్ను కూడా కలుపుకుంటాం. సన్ను కూడా తకారం శబ్దమే, అదొక శబ్దమే, సత్శబ్దం. సన్ అంటే అసధాతువు మీద శత్రు ప్రత్యయం సన్ను కలిపి ఉంటూ ఉండగా అని అర్థం చెప్పుకుంటాం. అది ఇక్కడ విభక్తిని బట్టి ఆ సత్శబ్దం కూడా విభక్తులు మారిపోతాయి. ఇక్కడ కూడా ఈ నిరీక్షమాణ ప్రధాన వ్యక్తి కదా, సన్ ప్రధాన వ్యక్తి. అంటే నిరీక్షమాణుడై ఉంటూ ఉండగా, శత్రుశానచ్ ప్రత్యయం వర్తమాన కాలము, అదేమిటి మనం తప్రత్యయం భూతకాలం, కాకపోతే తవత్ ప్రత్యయం. తప్రత్యయం కనుక నిన్న చెప్పుడు మనం భూతే సతి కృతే సతి అని చెప్పుకున్నాం కదా, అయిపోయినాక అది. ఇప్పుడు గంధాతో నాకు గచ్చన్ సన్ అంటే వెళుతున్నవాడై, వెళుతూ ఉన్నవాడే అంటే వెళుతూ ఉండగా సప్తవి కదా, మై గచ్చతి సతి సా గచ్చదు, నేను వెళుతుండగా అతను వచ్చాడు. అంటే ఈ రెండు పోవడం రావడం ఒకటేసారి జరిగింది. అట్లా ఈ దీనికి ఈ తప్రత్యయానికి భూతకాలం మై గతి సతి అంటే నేను వెళ్ళిన తర్వాత అని అర్థం. తప్రత్యయం వస్తే నేను వెళ్ళగా అంటే వెళ్ళిపోతాను, గతే సతి. నేను వెళ్ళిన తర్వాత, నేను వెళ్ళగా అతడు వచ్చాడు అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసాడు అని అర్థం. ఇది వర్తమాన కాలం. నిరీక్షమాణ సన్ అంటే అప్పుడు ఆ ధేను చూస్తున్నది, ధేనువు చేత చూడబడుచున్న వాడై. సన్ అనేది ఇంకా కొంచెం బలంగా ఉంటుంది. సన్ అనేటువంటి, సన్ చెప్పినా చెప్పకపోతే సన్ అనేది మనం కలుపుకుంటాం. నిరీక్షమాణ సన్ అంటే చూడబడుతున్న వాడై ఆ దయాడు పునరపి ఉవాచ, మళ్ళా కూడా పలుకుతున్నాడు అనేటువంటి. దీంట్లో మనకు సమాసాలు అనేటువంటి సమాస సంధులు పునరపి విసర్గ సంధి. మొదటి పాదం వెతకలేదే. దేవ అనుచరస్య పునరపి ఉవాచ పునరపి వాచ క్షణాదేశంతి.
పునరపి పునరపి విసర్గ సంధి. చెప్తాను. పునరపి పునరపి ఉవాచ పునః అపి పునరపి విసర్గ సంధి పునరపి ఉవాచ యణాదేశ సంధి తత్ అధ్యాసిత తదధ్యాసిత జస్త సంధి తదధ్యాసిత కాత అధ్యాసిత అంతే అంతే అక్కడ నిరీక్షమాణ కాతరాక్ష కూడా ఉంది. కాతరాక్ష కూడా కాదరాక్ష సవరణ సంధి కాదు అక్కడ సంధి కాదు విభక్తి అది కాతరాక్ష కాతరాక్ష కదా కాతరాక్ష అదే సవర్ణ తీరుస్తాను సవర్ణ తీరుస్తాను అక్షయ శబ్దం యొక్క తృతీయ వచనం. అక్షయ యా అక్షి దేవస్య అనుచర దేవాచర సమాధి తీసుకుంటే అనుచరుడు దేవ అనుచరుడు అన్నప్పుడు ఎవరి యొక్క అనుచరుడు? దేవస్య దేవుని యొక్క అనుచరుడు. దేవస్య దేవుని యొక్క అన్నాం కనుక దేవస్య అనాలి. దేవస్య అనుచర దేవానుచర అనేది తత్పురుష సమాసం. షష్ఠీ తత్పురుషం. పురుష సమాసం చెప్పేటప్పుడు మనం అదే పదాన్ని ఆ విభక్తులకు చేసుకోవాలి. దేవుని యొక్క అనుచరుడు, దేవస్య అనుచర, దేవానుచర అని ప్రధాన వ్యక్తి చేశాక ఇక్కడ మన షష్ఠి ఉంది కదా, తస్య దేవానుచరస్య అని మనం దానికి లింక్ చేస్తాం. షష్ఠీ తత్పురుషం. దేవస్య అనుచర దేవాచర తస్య దేవానుచరస్య. మనుష్యదేవ మనుష్యదేవ అంటే ఏమిటి? మనుష్యులకు దేవుడు కనుక మనుష్య శబ్ద షష్ఠి వ్యక్తి. మనుష్యాణం దేవ మనుష్యాణం దేవ మనుష్య దేవ ఒక మనుష్యుడు కాదు కదా, ఇట్లా మనుష్యాణం దేవ. నరపతి కూడా అంతే, నరాణం పతి. తదధ్యాసిత కాతరాక్ష్యా నేను చెప్పుకోవాలి. అధ్యాసితం అధ్యాసితం అంటే ఇది తప్రత్యయం. తప్రత్యయం అంటే దాని పూర్వం తృతీయలో ఉంటుంది. తృతీయాలు ఉంటారు కాబట్టి తేన తేన అధ్యాసితం తదధ్యాసితం. తదధ్యాసితం దాని చేత అధివసించబడినటువంటి వాడు, అధివసించేత కాతరం భయపడి చేత కాతరమైన అక్షులు. ఇక్కడ ఇది కాతరాని రెండు అక్షులు కదా, అక్షి కాతరే అని కాతరాక్ష. ఇవి మళ్ళీ లాస్ట్గా ఏవైతే కథాక్షి లేదో అది కాతరాక్ష బహుళం. తదధ్యాసితమైన కాతరమైన అక్షి ఎస్ఎస్ ఎవరికైతే ఉందో అంటే ఎస్సి ఇక్కడ స్త్రీలింగం కదా. స్త్రీలింగం అయినప్పుడు ఎవరికి అన్నప్పుడు దేనికైతే అన్నప్పుడు యశబ్దాన్ని తీసుకొని యశబ్దం షష్ఠి భక్తి ఏమిటి? అంటే విగ్రహవాక్యం చెప్పేటప్పుడు యస్యాహ అని చెప్తాం. లింగం అయితే యస్య సహ, బహురీ అయితే ఏషాం తే. సరే, దాని బహురీ సమాసం ఇంకా బాగా చెప్పేటప్పుడు ఊరికే అట్లా టచ్ చేసుకున్నాను. సరే, దీంతో ఈ విధంగా శ్లోకం యొక్క భావం చేసింది. దీని గురించి మీకు ఏమైనా కొంచెం విశేషమైన అంశాలు ఉంటే చెప్పండి. తర్వాత మనం కౌముదీలకు పెడదాం. మీరు అభిప్రాయపడుతున్న విషయాలు ఏమైనా అనుమానాలు కానీ నివృత్తులు కానీ ఏం లేదా ఇందులో మాకు సుతరాం అనేది తెలుగు పదంలో సుతరాము వాడుతుంటాం ఎక్కువగా. అదే పదం, అదే తెలుగులోకి వచ్చింది. తెలుగులో వచ్చింది, వ్యతిరేకంలో వచ్చింది. ఇందులో మిక్కింటే అసలే కాదు, అసలే అని అర్థం. అసలే లేదు, అసలే వినడు అని. కానీ సమానం అవుతుంది. సు ప్లస్ తరం. సు ప్లస్ తరం. ఓకే ఓకే
అంటే అట్లాగే మనం దీన్ని సుతమము అని కూడా అనొచ్చునా? సుతమం అనొచ్చు. సుతరం అన్నప్పుడు సుతరాము అన్నప్పుడు సుతమాము. సుతమం. అదే ఎందుకంటే తర శబ్దం వచ్చినప్పుడు తమ శబ్దం కూడా రావచ్చు కదా. అవును. తరతమ. సూపర్లేటివ్ డిగ్రీ అనమాట సుతరాం అంటే. సుతరామే ప్రసిద్ధం. సుతరామే ప్రసిద్ధం. కంపారిటివ్ ఇది. భాష సంప్రదాయం తమ సూపర్లేటివ్ అయితే కరెక్ట్. తమ సూపర్లేటివ్. ఇందులో ఏం కవి యొక్క ఆలోచనలో ఏమనిపించిందంటే, నీవు దేవుడికి అనుచరుడు మాట్లాడుతున్నాడు అవతల, కానీ ఇక్కడ సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు అని. మనుష్యాణం దేవ అంటే ఇక్కడ సూపర్లేటివ్ ఇక్కడ ఈయనకి ఇచ్చాడు. దేవ శబ్దం ఇక్కడ ఇచ్చి దేవ 2 చోట్ల వాడుకున్నాడు చూడండి. ఇది కవి యొక్క ప్రత్యేకత. అంటే అతను చెప్పింది అంగీకరించుట లేదు అనేది మనకి ఇక్కడ స్ఫురం అవుతుంది కాదంటారా? సాక్షాత్ దేవుడే. వాడు దేవానుచరుడు, ఈయన దేవుడు అన్నాడు. అది దేవా పదం అంటే ఇప్పుడు మనం చాలా చోట్ల పదం ఎట్లా వాడుతున్నాడు అనేది మనం పరిశీలిస్తున్నాం. ఏ పదాన్ని ఉపయోగిస్తున్నాడు, రాజుకి ఏ పదాన్ని ఉపయోగిస్తున్నాడు, సింహానికి ఏ పదాన్ని ఉపయోగిస్తున్నాడు, గుహకి ఏ పదాన్ని ఉపయోగిస్తున్నాడు, ఇది కాళిదాసు గొప్పతనం ఎక్కడుంది అనేది మనం విచారిస్తున్నాం. కాబట్టి ఆయన మొదటి పదంలో దేవానుచరస్య వాచం, రెండవ దాంట్లో ఏమన్నాడు, మనుష్య దేవ పునరహ అపి ఉవాచ. అంటే ఇక్కడ అనడంలోనే ఓరే నాయన నువ్వు అనుచరుడివి, ఇక్కడ సాక్షాత్తు దేవుడు మనుష్యాణం దేవ అని సూపర్లేటివ్ గా చెప్పడం అనేది కవి యొక్క ఉద్దేశం. ఇక్కడ మనిషి ఎప్పుడు దేవుడు కాడు, ఎప్పుడు రాజు అనే అర్థంతో చెప్పడం. కానీ దాంట్లో అంతర్లీనంగా ఏమిటంటే, అంతర్లీనంగా నువ్వు చెప్పింది నేను వినను, నేను చేసేది నేను చేస్తాను అనేది ఒక ద్యోతకమైనటువంటి. అంటే ఇప్పుడు పెద్ద దేశాలకు వెళ్ళినప్పుడు కూడా, ఇప్పుడు పెద్ద దేశాలలో ప్రెసిడెంట్ మినిస్టర్లు ఉంటారు. చిన్న దేశం వాడైనా శ్రీలంకలో ఇంకేదో చిన్నవాడైనా వీళ్ళ దగ్గర ప్రెసిడెంట్ వెళితే అక్కడికి వెళితే అక్కడ ఉండేటువంటి ఆ పెద్ద దేశం యొక్క మినిస్టర్ అయినా ఈయన గౌరవించాలి, ప్రెసిడెంట్ గా గౌరవించాలి. చిన్న దేశం కదా నాకేం సంబంధం లేదు రాజుగారిని గౌరవించాలి. అంతేగాని ఈ దేశం మాకే సంబంధం లేదు, మా బంట్రోత కింద లెక్క కాదు అని తీసేయడానికి వీళ్ళు. రాజు అంటే తమ రాజు కింద గౌరవం, రాష్ట్ర వాళ్ళ అధ్యక్షుడి కింద అంత అధ్యక్షుడిగా గౌరవం ఇవ్వాల్సిందే. అంటే ఇప్పుడు ఇది మనుషులు దేవుడు, ఆయన బాగుంది. మంచి విషయం. సరేనండి, శ్రీదేవి గారు ఒకసారి చదవండి శ్లోకం, మీరు చదవలేదు. తర్వాత శైలజ గారు చదువుతారు. నమస్తే. అస్మద్గురుభ్యో నమః. నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్య దేవః పునరప్యువాచ ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్య దేవః పునరప్యువాచ ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. శైలజ గారు చదువుతారా? నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్య దేవ పునరప్యువాచ ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్య దేవః పునరప్యువాచ ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాళుః. దయాళు అంటే దయ కలవాడు, దయ అంటే వధు ప్రత్యర్థంలో ఆలోచన ప్రత్యయం వస్తుంది. దయ ఆలోచన అంటే దయావంతుడు, మామూలుగా వంతుడు అని అర్థం ఎట్టుకుంటున్నాము. అంటే ఆ వతు ప్రత్యయం, వతువులోనే ఒకటి మత్తు, ఈ కారాంత అయితే ఈ కారాంత మత్తు వస్తుంది. అలా ఉందా సార్ సంస్కృతంలో?
లేదు. లేదు, లేదు. దయాళువు దయాళువు అంటే వేదంలో వ్యవహారంలో ఉంది, ఉందా? వేదంలో ఉంది, వ్యవహారంలో లేదు. అదే అదే. ఇది వ్యవహారమే, లౌకికమే కదా ఇది. లౌకికంలో లేదు. ఈళే పురోహితం ఈళే ఈడే ఈళే ఈళే అని తర్వాత అది వీటిలో లేదు అంటారు. సరే వాడితే తప్పేం కాదు. దయాళు దయాలువు అని రాసిన ఎవరేమన్నారు? మన తెలుగు వాళ్ళు లేదు. అలా వాడుతూనే ఉన్నట్టు దయాలు, లేకపోతే అది ఇప్పటికే అన్ని ఒత్తులు బీకేస్తున్నారు, ఇక అది కూడా బీకేస్తే సరిపోతుంది. ఆలుచ్ అనే ప్రత్యయం అది. మనకు కూడా కొన్ని చోట్ల ఇప్పుడు కళ ఉంది. నిజానికి అది కళనే, సంస్కృతమైన తెలుగులో తెలుగు కళ అర్థం వేరు, సంస్కృత కళ అర్థం వేరు. కళ అంటే దానికి స్వప్నం అనే అర్థం తెలుగు పదం. కళ అనేటువంటి సంస్కృత పదానికి ఆర్ట్, ఈ కళలు లేకుంటే ఒక భాగం, ఒక ఏమిటి 6 పైసల భాగం, 6వ వంతు, 16వ భాగం. అభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అన్న అర్థవేదం సృష్టించడానికే ఆ రెండు నిలిచి ఉన్నాయి తెలుగులో. కాళిదాస ఇంకా ఎట్లా కాళిదాస పదం కూడా కాళే అదే. అంటే సరే కొన్ని చోట్ల మనం ప్రయోగిస్తుంటారు, వాడితే మంచిదే, దానికి స్పష్టంగా తెలుస్తుంది. అర్థ వివక్ష కొరకే తెలుగులో అలా తోటి చెప్పడం కళ, ఆర్ట్. ఇంకేం లేదు. దయాళువు బహువ్రీయే కదండి. చూడండి, దయాళు బహువ్రీయ సమాసం అవుతుందిగా. సమాసం కాదు కదా, దయ కలవాడు ఆదుచ్చని ప్రత్యయం ఇక్కడ. నువ్వు బహురీ సమాసం కలిగిన వాడు కాదా? కలిగిన వాడు గుణం గలవాడు గుణి. తద్దితార్థంలో తద్దితార్థం మధు ప్రత్యయార్థంలో వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా దానికి తద్దితంలాగా పోతుంటాయి అన్నమాట. 2 పదాలు లేవుగా, ప్రత్యయమే. త్రినేత్రుడు లాగా లేదు. ఆలుచ్ ప్రత్యయం అంటారు ఇది. అర్థంలో కలవాడు అనే అర్థంలో మధు. ఇప్పుడు దయావంతుడు అన్నప్పుడు బౌరి సమాసం కాదు కదా. కాదు కాదు, ఇది అంతే. ఆలుచ్ అంటే కలవాడు అర్థం. కృపాడు మానవాంతిరే మధుభర్తంలో ఇది కూడా అట్లాగే అంతే, మధు ప్రత్యర్థంలోనే వస్తుంది. బుద్ధిమాన్, ధనవాన్. ఏమున్నాయి సార్ పదాలు? ఏమైనా ఒకటి రెండు వేరే దయాలుహు లాంటివి అలుచ్ ప్రత్యయం. కృపాలు కృపాలు ప్రత్యయం దయావాన్ ఉంది. దయావాన్ ఉంది. అయితే మధు ప్రత్యయంలో వాన్ మధు ప్రత్యయం ఒకటి వస్తే ఒకటి రాదు. ఒకే శబ్దాన్ని చూపించలేదు. దయామంతుడు అని చూపించాలి. దయాడు చెప్పవచ్చు, దయావంతుడు చెప్పవచ్చు కదా. దయామంతుడు ఉండదు. ఎందుకొరకు? అదేమన్నా రూల్ ఉందండి? అకారాంత శబ్దాలకు మతు ప్రత్యయం వస్తుంది, ఇకారాంత ఉకారాంతాలకు మతు ప్రత్యయాలు వస్తాయి. దయావాన్, బుద్ధిమాన్, ధీమాన్, కీర్తిమాన్. కీర్తివంతుడు అనకూడదు, కీర్తివంతుడు అనకూడదు, కీర్తిమంతుడు అనాలిగా. కీర్తిమంతుడు. ధనవంతుడు, ధనవంతుడు, కీర్తిమంతుడు. అది ఎందుకంటే మనం అన్నింటికి అదే కాదు. గుణవంతుడు, మతిమంతుడు, మతివంతుడు కాదు. మతి అంతే, మతిమంతుడు. యశోవతి అంటారు. యశస్ ఉకారంతో మళ్ళా ఉకారం వస్తుంది. యశస్వి, యశోవతి. అది ఎలాగ విసర్గ వస్తే మనకు సకారం వస్తుంది, అది తెలుస్తుంది. వతి వకారం, యశోవాన్. యశస్సు వాన్ అనమాట. యశోవాన్ ఇక్కడ వతకు ఉకారం కూడా.
మళ్ళీ వేరే ఉన్నారా తాడికొండ? తేజస్వి సిద్ధంగా ఉన్నారా తాడికొండ శర్మ గారు? ఉన్నా చదువుతారా శ్లోకం ఒకసారి? నిశమ్య దేవానుచరస్య వాచం, అంతే కదా, నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్య దేవ పునరభ్యువాచ. పాకు యావత్తాది వాక. పునరప్యు అపి అభిషక్తం. దేన్వా తదధ్యాసిత సితకాతరక్ష్య నిరీక్షమాణ ఖాక్ దీర్ఘం రాక్షి రెండోసారి వస్తుంది. నిరీక్షమాణ సుతరాం దయాళు నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవ పునరప్యువాచ. దేన్వా సితకాతరాక్ష్య నిరీక్షమాణ సుతరాం దయాళు. తదధ్యాసిత. సరే, దీంతో ఇక్కడికి స్వస్తి చెప్పుదాం. చెప్పి సోమవారం పునర్మిలామ ఇందువాసర. ఏంటి లఘు సిద్ధాంతం ఉంది? గృహప్రవేశం ఉందా ఏమి? అయిపోయిన 3 మౌఢ్యం వస్తుంది గురువారం 6వ తారీఖు లాస్ట్. సరే, పాటిబండ్ల వారు నిన్న మనం చెప్పినటువంటి కౌముదిలో ఏం చెప్పుకుందాం మనం? సమాస ప్రకరణం పూర్వోత్తరా సిద్ధం. పూర్వోత్తర సిద్ధమా? ఓకే. పూర్వోత్తరా సిద్ధం చెప్పిన తర్వాత రేపా శనివారం ఇప్పుడు చెప్తున్నాం, నడుస్తున్నాం ఇప్పుడు ఒక చాప్టర్ కౌముది పెడుతున్నాం. ఈ శివకుమారుడు లాగా చేయకు, శివుడు లాగా ఉండు, కాసేపు కూర్చో. స్థానం చెప్పండి. అంటే నిన్న చెప్పాను సార్, అంటే ఇది మళ్ళా చెప్దాం, పూర్వోత్తర సిద్ధం మళ్ళా చెప్పుకుందామా? చెప్పండి. అంటే ఈ మీరు పూర్వోత్తర సిద్ధం ఏంటో స్పష్టంగా అర్థమైనట్ట, ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉందా? వీలైతే మీరెవరైనా ఒకళ్ళు చెప్తే బాగుండేది పూర్వోత్తర సిద్ధం గురించి. వేరెవరు చెప్తాను. వీళ్ళు దీంట్లో అవునండి, వారి వేరే చెప్తారు. ముద్రయ్య గారు నేను చూడలేదు, ఒక్కసారైనా చూడకుండా కష్టం. అలా అప్డేట్ లేను. ఉంటున్నారు కదా రోజు, అంటే రోజు ఉంటున్నా కానీ చెప్పలేము, అంటే ఇంకా చెప్పాల్సి ఉంది అని అర్థం. మేము మళ్ళీ ఒకసారి చూస్తే అంటే మళ్ళీ ఒకసారి సపాద సప్తాధ్యాయి, అందులోని దానికి మీ తర్వాత 8వ అధ్యాయంలో ఉన్నటువంటి 3 అన్నిటి ఉన్నవి కానీ ఇది వర్తించదు. పూర్వత్ర సిద్ధమైందే దానికి ఉన్నదని. అది పూర్వోత్తర సిద్ధం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఈయన ఏంది శాకలసిన పేరు కూడా మర్చిపోయా, ఒక్కసారి శాకలస్య చూడాలి, అదే చూడాలి. మతంలో చెప్తారు. నాకు గ్రామర్ అనేది 0 అండి. అంటే అది విని మీరు చెప్పగలిగే స్థితికి వస్తేనే నేను చెప్పేది పాఠానికి సార్థక్యం. లేకపోతే అంటే నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు అని భావం వస్తుంది మాకు. మీరు చెప్పకపోవటం కాదు, నేను సరైన సాధన చేయలేదు, చదువుకోలేదు. వింటే కాదు, చదువుకోవడం సరే, సూత్రాలు గుర్తుపట్టలేదు, ప్రధానంగా వినడం అనేది చేసుకోవడమే. నా దగ్గర లఘు సిద్ధాంత కౌముది ఉంది సార్, చాలా చిన్న అక్షరాలు, అవి చదువుదామంటే కళ్ళని వస్తున్నాయి. 80 ఆగస్టు 1కు ఆయన విచిత్రంగా నన్ను పిలుచుకుపోయి ప్రత్యేకంగా నాకు ప్రెజెంట్ చేశారు.
ఈ బుక్ ఎవరి పుస్తకం అది? అనువాదం ఎవరిది? అనువాదం తెలుగుదా? ఇది మన పుల్లేల శ్రీరామచంద్ర గారు శ్రీరామచంద్ర దాంట్లో మొట్టమొదటి ఆ, ప్రింట్ బాగుంది, రెండోసారి ప్రింట్ పుస్తకం మాత్రం చాలా చిన్న అక్షరాలతో వచ్చింది. అది దాదాపు ఫెయిల్ అట్లా? అంటే దానికి మళ్ళీ మూడోసారి ఏం చేశారంటే దీన్ని స్కాన్ చేసి మళ్ళీ మొదటి ప్రింట్ స్కాన్ చేసి మళ్ళీ ఇచ్చుకుంటూ వచ్చి ఇప్పటికి అదే వస్తుంది. మొదటి ప్రింట్ ఏమొస్తుంది? ఇది సెకండ్ ఎడిషన్ అదే అందుకని నాకు అనుమానం వచ్చి అడుగుతుంది. ఒక రెండోసారి రీప్రింట్ చేసినప్పుడు మాత్రం మళ్ళీ ప్రింట్ మొత్తం దాన్ని చేశారు అక్షరాలు కూడుతుంది కనుక ఆ ప్రింట్ అంతా కూడా చిన్న చిన్న అక్షరాలతోనే సరిగా లేక వచ్చింది. దాని తర్వాత పక్కకు పెట్టి మళ్ళీ ఏం చేశారంటే మూడోసారి ప్రింట్ చేసినప్పుడు మాత్రం మొదటిసారి ప్రింట్ చేసినటువంటి దాన్ని స్కాన్ చేసి ప్రింట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అదే వస్తుంది మంచిగా. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రింట్ అయినా కూడా అదే వస్తుంది అనమాట. అది బాగుంది. అది ఒక కర్మగారి ఇప్పుడు లేనే లేవు, ఇప్పుడు లేనే లేవు, దొరుకుతూనే లేవు. ఇప్పుడు దొరికేదంతా కూడా అదే రెండో ప్రింటే, మొదటి ప్రింట్. పడకమారు చెప్తారా మరి? అంటే మళ్ళీ ఇప్పుడు మేము చెప్పాలని ఒకసారి మళ్ళీ మీ అందరు కూడా దాని మీద విషయం మీద అవగాహన. ఇది నాకు ఒక మాట చెప్పాలంటే రాశాను కానీ అంత సందిగ్ధంగానే ఉన్నది. అందుకు అంటే అదే ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతాను ఒక్కొక్కలే అంటే మేము మళ్ళీ ఏ విధంగా చెప్పాలి, మీ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ రిపీట్ చేయడం కానీ చేయడం కూడా చేస్తున్నాం. అట్లా అవర్ణ పూర్ణయోహ పదాంతే యవ పరోహ అశ్ పరే అనేది దీంట్లో మొదటి సూత్రం చెప్పుకున్నా. అవర్ణ పూర్ణయోహో పదాంతే యవ పూర్వయోగం అదంతా పూర్వయోగం. అశ్ పరే అనేటటువంటిది మొదటి చెప్పుకుంది. దీనికి మీరు చెప్పినటువంటి రుద్రంలోని ఒక ఉదాహరణ మన్యవే ఉతోత అని చెప్పారు. అది పక్కకు పెడితే హరే ఇహ అనేటటువంటిది పాటిబళ్ళ వారి దగ్గర నుంచి వచ్చినటువంటి సూత్రం. ఇక్కడ హరే ఇహ అన్నప్పుడు ఏచోలకు అచ్చుపరంగా ఉండగా అక్కడ ఐకారం కానీ ఐ ఔ ఆవు రావాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ ఏది రావాలి అనేటటువంటి దాని ప్రకారంగా అనుకూలమైనటువంటిది హర్ ఐ ఇహ అనేటటువంటి రూపం వస్తుంది. తర్వాత హర్ ఐ ఇవ అనేటటువంటి దానికి ఐ కాస్త ఐగా మారి అయ్యా యకార రూపం వస్తుంది. యకార రూపం వచ్చిన తర్వాత లోపల హరే ఇహ హరే ఏకార స్థానంలో అయ్యి వచ్చింది. అయ్యి వచ్చింది. దాని తర్వాత అయ్యే వచ్చింది. అయ్యా లేదు, అయ్యే వచ్చింది అంతే. అయ్యా లేదు, అయ్యే హరే అయ్యి వచ్చింది అంతే. లోపసాకల్యస్య ప్రకారంగా యా పోయింది అని చెప్పి చెప్పడం. యా అంటే యు, యకారం అంటే అర్థం ఏంటి? అది అకార అనుబంధం లేదు, అనుబంధం లేదు. ఆ తర్వాత పూర్వరూపం సిద్ధించి ఇక్కడ గుణసంధి రావాలి కదా నిజానికి, కానీ పూర్వత్రా సిద్ధం అనేటటువంటి దాని ప్రకారంగా హర ఇహ అనేటటువంటి రూపమే ఉంటుంది అనేది ఇక్కడ సాధించినటువంటి సంగతి. ఇది సపాద సప్తాధ్యాయిలో ఉన్నటువంటిది. సపాద సప్తాధ్యాయి అంటే 7 వరకు తీసుకోవడం జరిగింది. అందులో త్రిపాదులను అసిద్ధంగా పక్కకు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ 7 భాగాల తర్వాత 7వ అధ్యాయం తర్వాత ఉన్న 8వ అధ్యాయంలోని ఒక పాదంలో ఇవ్వబడేటువంటి ఇవి శాకల్యస్య సూత్రాలకు అనుగుణంగా ఇవి పూర్వత్రా సిద్ధం అనేటటువంటి పాత రూపాన్నే మళ్ళా నిలబెట్టుకొని హర ఇహ అనేటటువంటి రూపమే ఉంటుంది. ఇది వైకల్పికంగా కూడా కాదు అనేది ఇందులో చెప్పడం జరిగింది. వైకల్పికే అనుకున్నాం కదా. అంటే ఇక వైకల్పిక రెండో రూపం వైకల్పిక అంతే, ఏం లేదు. అది ఒక వైకల్పికలో ఒకటేమో లోపం వచ్చి రావడం అనేదేమో శాకల్యం అభిప్రాయం కనుక అది కాదు అనే పక్షంలో మామూలుగా పాణి ప్రకారం మళ్ళీ రెండో రూపం అంతే, హరైహ రూపం ఉంటుంది. ఇప్పుడు హరే యువ అవుతుందండి అంతేనా? హరే యువ, హరే ఇవ కూడా వేసుకోవచ్చు. ఇహానే ఇక్కడ ఇవ కాదు, ఇహ అండి. అలాగే మన్యవే ఉతోత అనే చోట కూడా మామూలుగా అక్కడ గుణసంధి రావాలి,
కానీ రాకుండా పూర్వత్ర సిద్ధం రూపంలో మన్యవే ఉతోత అనేది అలాగే ఉంటుంది. మన్యవ ఉతోత. మన్యవ ఉతోత అనేటటువంటి రూపం మనకు ఉంటుంది. సంధి నిజానికి విసంధిగా ఉండకూడదని నియమం మీకు తెలుగులో ఉంది, సంస్కృతం కూడా ఉంది. పదం విసంధిగా ఉండకూడదు. మన్యవ ఉతోత అన్నప్పుడు విసంధి అంటే ఏమిటి? మధ్యలో అచ్చు కనబడకూడదు. అచ్చు కనబడుతుంది. అవును. మన్యవ ఉతోత అన్నప్పుడు మన్యవ తర్వాత మన్యవ అకారం ఉంది, ఊత ఉకారం ఉంది. అది విసంధిగా కనబడుతుంది కానీ నిజానికి విసంధి కాదు. అది లోపం లోపించి ఆ లోపం లోపించిన తర్వాత కూడా అది అట్లానే ఉండిపోవడం విధానం అనేది ఒక ఉంది కనుక దాని ప్రకారంగా అది యకారం లోపించి యకారం లోపించడం మళ్ళా సంధి కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఇది ఇంకో ఆదిగుణా సూత్రం చెప్పుకుంటారు. ఆదిగుణా సూత్రమే గుణం వస్తుంది కానీ పూర్వోత్తర సిద్ధం ఏం చెప్పింది అంటే సప్తాధ్యాయ సూత్ర దృష్ట్యా త్రిపాద సిద్ధం అని అర్థం. అంటే యకార లోపాన్ని గుణం అంగీకరించడం లేదు. గుణం 6వ అధ్యాయం. నేను చెప్పన్నా సార్, సూత్రాలు దీన్ని అంగీకరించవు. అంగీకరించాలంటే వాడి దృష్టిలో యకారం ఉందటే లెక్క. భద్రయ్య గారికి ఛార్జింగ్ అయింది, ఇప్పుడు ఆయన చెప్తారు. కొద్దిగా మీరు చెప్పారు కదా, మీరు చెప్పిన తర్వాత కొద్దిగా ఇక్కడ హరే ఇవ విష్ణు ఇవ అన్న కాడ ఏమైతుందంటే మా అయవా దేశం వచ్చినాయి కదా. ఇక్కడ వచ్చిన తర్వాత లోపశాకల్యస్య అనేది ఇది 8వ అధ్యాయంలో 3వ పాదంలో ఉన్నటువంటిది. దీనికంటే ముందు పూర్వత్ర సిద్ధం అనేది ఉన్నది. పూర్వత్ర సిద్ధం అనేది దాన్ని డైరెక్షన్ చేసేటువంటి ఒక మొదటిది పారిభాష సూత్రం, అది జనరల్ సూత్రం. కాబట్టి దాని ముందటి దానికి వర్తించవు, తర్వాత చెప్పిన దానికి వర్తించవు. కాబట్టి లోపశాకల్యస్య అనే దాని ద్వారా ఆ లోపం వచ్చిన తర్వాత గుణమునకు అవకాశం వస్తుంది కదా అని ప్రశ్న వేసినప్పుడు ఇది సపాద సప్తాధ్యాయి, అది దానికి అదే. దీని తర్వాత ఇవి వర్తించవు. ఇప్పుడు ఇది హరి శబ్దమా హర శబ్దమా? అందుకొరకు గుణానికి గుణ ప్రసక్తి లేదు. హరే శబ్దం, హరే 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 ప్లస్ ఇహ, హరే ప్లస్ ఇహ దగ్గర మనం మొదలు పెట్టుకున్నాం కార్యక్రమం. అంటే హరి శబ్దం నుంచే వచ్చింది, హరి శబ్దం నుంచే కదా మీరు హరే హరి శబ్దం మర్చిపోండి, హరే సంబోధ ప్రధానకి వచ్చింది. ఇక్కడ ఏమిటంటే లోపశాకల్యస్య సూత్రం అనేది పదాంత యవయో, పదాంతత్వం కావాలి. హరే పదం అయింది, పదం కాకుండా ఎందుకు కొనుక్కోండి. హరి శబ్దంలో హరి ప్లస్ ఇప్పుడు నే ఉండే టాప్ హరి ఏ అట్లా అన్నప్పుడు అక్కడ రాదు, అక్కడ ఈ సంధి చేయ విధం లేదు. హరి ప్లస్ అక్కడ హరయే అవుతుంది. వాళ్ళకు యా వకారములకు అశపరమైనటువంటి అప్పుడు ఈ లోపం వస్తుంది అని, లోపం వికల్పంగా వస్తుందని. దాని ద్వారా ఆ లోపం వచ్చినటువంటి ఒక తర్వాత సాధన ద్వారా ఇది శాకల్య మార్చి కనుక వికల్పాన్ని మన టోటల్ అర్థం చేసుకోవడం వికల్పాన్ని అర్థం. రెండో రూపం ఏంటంటే ఇది అని అర్థం. ఇట్లా జయదేవుడి అష్టపదుల్లో హరిరిహ ముగ్ధూనికరే, హరిరిహ అంటే అక్కడ హరి పక్కన విసర్గం వచ్చింది కాబట్టి హరిరిహ. అంటే ఇక్కడ ఈ సంధిలోనండి, ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ హరే ఇహలో మొదట జరిగిన సంధి కానీ ఏచోయవాయవ జరిగిన తరువాత లోపశాకల్యస్య దీంట్లోకి వచ్చి అక్కడ యకారానికి లోపం జరుగుతుంది అన్నది నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ యకారానికి లోపం అనేది వికల్పం కాబట్టి జరిగితే హర ఇహ అవుతుంది, జరగకపోతే హర ఇహ యకారానికి గుడితో వచ్చి యకారం కానీ వకారం కానీ ఉన్నప్పుడు యకార వకారాలు ఉండాలి. దానికంటే ముందు అకారం ఉండాలి. హరి శబ్దంపై హరయ్య అయినది, ఇది వస్తుంది. దానికి అశుభరంగా ఉండాలి యకారానికి. అంటే హరి రీతి అన్నప్పుడు హరి విసర్గలకు ఈ ఇకారం ఉంది, విసర్గలు అక్కడ ఏ విధంగా కుదరదు ఇక్కడ. అట్లా అందుకే ఈ విధంగా ఉన్నప్పుడే యకార వకారం ఉన్నప్పుడే ఈ యకారం లోపించి అట్లా మన్యవే ఉతోత కూడా అంతే. మన్యవే ప్లేస్ ఉత, అక్కడ ఏ కారానికి ఒకకారం ఉంది కనుక అయ్య వచ్చి మన్యవయ్యు ఉత అయినాక ఇప్పుడు ఈ సూత్రం ప్రకారంగా యకారం లోపించింది. ఒకటి వ్యాకరణ, మన పాణిని సూత్రం ప్రకారం వ్యాకరణం లేదు.
వేదం లేదు. వేదం ప్రాచీనం. వేదం కంటే పూర్వం వ్యాకరణం పుట్టిందా ఒక చర్చ. ఎందుకంటే వ్యాకరణబద్ధకంగా వేదం ఉన్నది. అయితే ఆనాటి కాలాన్ని మనకు అందించినటువంటి వాడు ఇప్పటి కాలం వాడు పాణిని. దాంట్లో ఉన్న విషయాల్లోనే ఆ వ్యాకరణం ఉన్న చాలా వ్యాకరణ అంశాలలో అనేక మంది మహర్షులు రాసిన వ్యాకరణాలు అంశాలు దాంట్లో అంతర్భాగంగా మనకు పాణిని వచ్చినటువంటి చివరిగా మనం ఇప్పుడు నడిపిస్తున్నది పాణిని మహర్షి రాసినటువంటి. అట్లానే శాకల్యుడు కూడా ప్రాచీనమైనటువంటి అంటే ఇంకా చాలా మంది మహర్షులు కూడా అక్కడ ఎత్తుతుంటారు. హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు. శాకల్య మహర్షి కూడా వేదకాలం వాడు కాదు. ప్రాచీనమైనటువంటి విధానం కూడా అట్లానే ఉంది అని శాకల్య మహర్షి అంటే ఆ భాషను అనుబంధంగా వ్యాకరణం తయారు చేశారు. అప్పుడు కనుకనే ఆ ప్రకారంగా దాన్ని పడుకొని ఈ విధంగా ఉంది అనేటువంటి చర్చల్లో కూడా వస్తుంది. కనుక యకారవకారాలు అక్కడ కూడా మనకు వేదంలో కనబడుతుంటాయి. మన్యవయ్యి ఉతలో యకారం లోపించి విసర్గ సంధి రాకుండా మన్యవ ఉతో తైష వేదమ లాంటిది ప్రయోగిస్తాయి. ఇది నేను మీకు సూచించినటువంటి మీకు తెలిసింది కదా. ఇది మన కౌముదిలో అక్కడ కనబడవచ్చు, అంటే ఎక్కడైనా వ్యాఖ్యానం కనబడి ఇంకా వేరే ఉదాహరణ చూపించవచ్చు. అంటే విశేషమైన వ్యాఖ్యానాలలో కూడా రాసినటువంటి వాళ్ళు వేరే చాలా మంది రాసినట్టు ఉండవచ్చు. కానీ మనకు ఉన్నటువంటి సూత్రం కానీ వృత్తుల్లో కానీ కింద ఉన్నటువంటి వృత్తి ప్రకారం పక్కకు ఉన్నటువంటి వాటిలో ఈ ఉదాహరణలు మనకు లేవు. లేకపోయినా ఇవే ఉండాలని రోజులైనా మనకు తెలిసినటువంటి ఉదాహరణ కూడా మనం చూపించుకోవచ్చు. అది కాకుండా వారు మీకు అర్థమైంది కదా. మీరు కాకుండా వారు శైలజ గారు ఏంటి మీకు అర్థమైనట్టేనా? చెప్పగలుగుతారా? చెప్పలేను, అర్థమైంది. ఓకే సార్. అంటే అందరినీ టచ్ చేయాలని మరి తర్వాత ఇప్పుడు మనకు చెప్పండి. మీరు రికార్డింగ్ ఆపిన తర్వాత నేను ఒక చిత్రకథ ఒకటి చెప్తాను భద్రయ్య గారి. ఇక్కడికి దాదాపు అయిపోతున్నాం. రికార్డింగ్ అయిన తర్వాత చెప్తాను, ఎందుకంటే రికార్డింగ్ లో ఉండకూడదని. ఇవాడికి ఈ పాట ఇక్కడికి ఆపినట్టే రేపటి ఇంకేది అంతే కదా. ముందు వృద్ధి ఉంది కదా, వృద్ధి ఉందండి. 12 hours అంతే కదా. నెక్స్ట్ వృద్ధి రేపటి పాట చెప్పుకుందాం. పాఠాన్ని ఇక్కడికి ఆపేద్దాం, రికార్డ్ ఇక్కడికి ఆపేద్దాం. మీరు ఏదైనా చెప్తారంటే చెప్పండి. ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అమ్మా రికార్డింగ్ ఆపండి. భద్రయ్య గారి కోసం ఒక చిన్న చిత్రకథ. మా అమ్మ పెదనాన్నగారు, మా తాతగారు